రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురి దారుణ హత్యలు చేసిన రాజ్ కుమార్ ఎట్టకేలకు సూర్యాపేటలో పోలీసులకు చిక్కాడని వార్తలొస్తున్నాయి. సూర్యాపేటలో అతడు ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి స్పెషల్ టీం పోలీసులను పంపించి అరెస్టు చేశారని సమాచారం. అంతకుముందు రాజ్ కుమార్ తల్లితో సహా బంధువులందరినీ పోలీసులు విచారించారు. ఇక రాజ్ కుమార్ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి కర్ణాటక లేదా ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉంటాడని తొలుత అనుమానించారు. షాబాద్ మండలంలో రాజ్ కుమార్ ఇటీవల 6గురిని హత్య చేసిన వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుల్లో అతడిపై పోక్సో కేసు పెట్టిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి, ఆమె నాయనమ్మ, అలాగే రాజ్ కుమార్ భార్య సరిత, అతని 4 ఇంకా 1.5 ఏళ్ల వయసున్న 2 కుమారులు ఉన్నారు. మే నెలలో రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైంది. ఇక ఈ కేసులో అతడికి ఇటీవలే బెయిల్ లభించింది. ఇదే ప్రతీకార హత్యలకు కారణమని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. జూలై 10 రాత్రి 11 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇక ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అతడి కారును పెట్రోల్ అయిపోవడంతో వదిలేశాడు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరా ఫుటేజీలో రాజ్ కుమార్ రైలు పట్టాలపై నిలబడి ఉన్నట్లు, అయితే రైలు వస్తున్నప్పుడు పక్కకు తప్పుకున్నట్లు కనిపించింది. ఇది ఆత్మహత్యాయత్నం నుంచి అతను వెనక్కి తగ్గినట్లుగా సూచిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, మాది శనివారం అర్ధరాత్రి 6గురిని హత్య చేసి పారిపోయిన సైకో కిల్లర్ కోసము పోలీసులు దాదాపు 10 బృందాలుగా విడిపోయి సైఫరాబాద్ కమిషనరేట్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ మొత్తం గాలిస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఆ నిందితుడు పారిపోయే అవకాశాలు ఉన్నాయో దానికి సంబంధించిన చెక్ పోస్టులు కావచ్చు, టోల్ గేట్స్ కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, లాడ్జీలు కావచ్చు, హోటల్స్, అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడైతే ప్రధాన రహదారులు ఉన్నాయో అక్కడంతా కూడా వెతుకుతున్నారు. అతను తీసుకెళ్లిన ఏదైతే స్విఫ్ట్ రెడ్ కలర్ కారు ఉందో ఆ మార్గ మధ్యలో ఆయన పెట్రోల్ అయిపోవడంతోనే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడని కూడా సమాచారం వచ్చింది. దాన్ని కూడా క్లూస్ టీమ్ చెక్ చేశారు. అందులో అతనే ఉన్నాడా, ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా అనేది క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో చెక్ చేయించారు. ఆ డాగ్స్ వచ్చేసి ఆ ట్రాక్ వైపు వెళ్లి ఆగినట్టుగా సమాచారం. సో ట్రాక్ దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకునే ఆలోచనతో ట్రాక్ మీద నిలబడ్డాడు, కానీ మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఎందుకంటే అక్కడ ఒక సీసీ కెమెరాలో అతని విజువల్స్ కూడా కనబడ్డాయని స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు తెలిసింది. సో ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా అతను మానుకొని మళ్ళీ తిరిగి అడవుల్లోకి అక్కడున్న చిన్న ఫారెస్ట్ లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళినట్టు సమాచారం. సో ఆ నుంచి కొంతమంది ఇప్పుడు వస్తే శ్రీశైలం వెళ్ళాడని కొంతమంది, అదేవిధంగా అంటే అగంతకుడు కొన్ని ఛాయలు కనబడ్డాయని, అంటే గుర్తు తెలియని వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వమని 2 లక్షల రివార్డు కూడా ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రకటించారు. ఆ సైకో కిల్లర్ పట్టుకుంటే 2 లక్షల రివార్డు ఇస్తామని. అదేవిధంగా ఇది ఇప్పుడు మార్నింగ్ తెలిసిన వార్త ఏంటంటే సూర్యాపేట ప్రాంతంలో నిందితుడు ఆ యొక్క పోలికలు ఉన్న వ్యక్తి తిరుగుతున్నాడని పోలీసులకు కూడా కొందరు సమాచారం ఇచ్చారనేది ఒక వార్త లీక్ అయింది. సో దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడికి కూడా వెళ్ళినట్టుగా సమాచారం. అంటే ఈ సరౌండింగ్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ అంటే ఇప్పుడు షాబాద్ ఏదైతే షాబాదు, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్ తో పాటు అటు షాద్ నగర్,
దానితో పాటు ఇటు నల్గొండ సంబంధించిన అంటే ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఏదైనా వెహికల్ ఎక్కి అటువైపు వెళ్ళాడా, ఏదైనా లారీ కావచ్చు, ఏదైనా ట్రక్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా దించేస్తారు. సో ఇలా రహస్యంగా తన ఫేస్ గుర్తుపట్టకుండా అయితే తను వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాడు అనేది ఒక సమాచారం. ఎగ్జాక్ట్లీ పోలీసులు అయితే ఇంతవరకు అయితే అధికార సమాచారం ఇవ్వలేదు. పోలీసులను కనుక్కున్నప్పుడు ఇంతవరకు అయితే సైకో నిందితుడు మాకు దొరకలేదు, పట్టుకోలేదు, వస్తున్న వార్తలు కేవలం వదంతులే, వాటిని నమ్మద్దు, సోషల్ మీడియా వచ్చే వార్తలు నమ్మద్దని పోలీసులు చెప్తున్నారు. కానీ నిజంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారా, పట్టుకుంటే నిజంగా మీడియాకు చూపెడతారా, అధికంగా ప్రకటిస్తారా, లేదా ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే తానే ఏదైనా ఆత్మహత్య చేసుకుంటాడా, ఇంతమంది పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో